गणनायका शरणु गणनायका शरणु गणनायक श्री शिव वरपुत्र चिरतर घन चित्प्रकाश मम्मेलु श्री गणनायका गणनायका शरणु गणनायक श्री शिव वरपुत्र चिरतर घन चित्प्रकाश मम्मेलु श्री गणनायका गणनायका शरणु भवरोग संहार भक्त चित विहार कवि जन मंदार गणनायका भवरोग संहार भक्त चित विहार कवि जन मंदार गणनायका मुनि जन पालन मूषक वाहन घन सुगुण संतान गणनायका मुनि जन पालन मूषक वाहन घन सुगुण संतान गणनायका 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 शरणु गणनायक श्री शिव वरपुत्र चिरतर घन चित्प्रकाश मम्मेलु श्री गणनायका गणनायका शरणु येनान्तकाले जगदेतदादिना ग्रस्तं त्वया ह्यक्षयशक्तिरूपिणा ज्ञानैकदृश्यं परमार्थतत्त्वं तं बालरूपं प्रणमामि నిత్యం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని, భాగ్యాన్ని మనమందరం కూడా పొందవచ్చు. ఒకసారి మనం పురాణ ఇతిహాసములన్నీ కూడా ఒకసారి అవలోకనం చేస్తే మనకే తెలుస్తుంది. ఎవరైనా కూడా వారి వారి యొక్క జీవితాలలో ఉత్తమ ఫలాలను పొందారా అనంటే అలా పొందిన వారందరూ కూడా భగవత్ కైంకర్యం ద్వారా వారు ఆ ఫలాలను పొందినవారే. భగవంతుణ్ణి నమ్ముకొని నష్టపోయినటువంటి జీవితాలు ఎక్కడా కూడా మనకు ఉదాహరణగా పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ నిజ జీవితంలో కానీ ఎక్కడా మన కంటికి కనపడవు. అంటే మన జీవితంలో ఆనందానికి, విజయానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే కేవలం అది భగవత్ కైంకర్యం మాత్రమే. అలా ఎందరో ఉన్నారు ఉదాహరణకి మనకు. మరి వారందరినీ కూడా వారి వారి యొక్క భక్తి ప్రపత్తులను కూడా మనమందరం కాస్త
ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలి. పంచపాండవులు ఉన్నారు కదా మహాభారతంలో, అంతకన్నా గొప్ప ఉదాహరణ మనకేం కావాలి? తన యొక్క స్వజనుల చేతనే, తన వారి చేతనే పరాభవింపబడినటువంటి వారు పంచపాండవులు. 9 సోదరులే వారిని కడతేర్చాలని లాక్షాగృహంలో నిప్పు పెట్టారే. వారు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని కూడా జూదంలో దాని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా, వనవాసాలకు వెళ్ళేలాగా తన తోబుట్టినటువంటి వారే, తన పెదతండ్రి తనయులే ఆ విధంగా చేశారే. చూస్తున్నటువంటి పెద్దలు ఎవ్వరు, భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు ఇత్యాదులు కూడా ఏమాత్రం కూడా వారికి సహకారం చేయలేకపోయారే. అన్నిటికన్నా మించి నిండు సభలో పంచపాండవుల యొక్క సహధర్మచారిణి అయినటువంటి ఆ ద్రౌపదికి వస్త్రాపహరణ కార్యం చాలా దుశ్చర్య చేశారే. మరి వీటన్నింటి నుండి శాశ్వత విజయాన్ని చేకూర్చినటువంటి వారెవరు వాళ్ళకి? కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ వారి యొక్క రథానికి సారథిగా ఉండి ఆ విజయాన్ని, ఆ విజయ పథం వైపుకు వీళ్ళని తీసుకుని వెళ్ళాడు. లేకపోతే పంచపాండవులకు ఆ విజయం ఎక్కడి నుంచి వచ్చేది? మరి మనం కూడా చాలా జాగ్రత్తగా మన జీవితానికి అన్వయించుకోవాలి. పంచపాండవులు అంటే ఈ శరీరంలో ఉండేటువంటి పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలకి భార్య ద్రౌపది ఎవరు? మరి పాంచాలి అంటే మన మనసు. మరి 9 సోదరులు ఎవరు అంటే మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు. వాటి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇవన్నీ కూడా అనంతమైన 9 సోదరులు. మరి ఆ 9 సోదరులు ఎప్పటికప్పుడు మన యొక్క పంచ ప్రాణాలని ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని చూస్తూ ఉంటారు. కురుక్షేత్రం ఈ శరీరంలోనే జరుగుతూ ఉంటుంది. వాటన్నింటి నుండి కూడా మన మనస్సు కాస్త ఆ కామక్రోధ లోభ మోహాదుల వైపుకు పోనివ్వకుండా కాస్త మనల్ని ధార్మిక మార్గంలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఎంత చేస్తూ ఉన్నా కూడా పదే 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 ఆ మనస్సుకు కూడా అవమానం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎవరు మన మనస్సుని కాపాడతారు? ఎవరు మన యొక్క పంచప్రాణాలకి విజయాన్ని చేకూర్చి పెడతారు? ఈ పంచప్రాణాలతో కూడుకున్నటువంటి ఈ ఆత్మ ఏ విధంగా మరి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపద ప్రాప్తిని పొందుతుంది? ఎవరు ఈ కార్యాన్నంతటినీ కూడా ముందుండి నడిపిస్తారు అంటే మరెవరో కాదండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తప్ప ఈ కార్యాన్ని ఇంకెవరో కూడా చేయలేరు. అందుకే ఆ మహావిష్ణువుని ఉద్దేశించి ఇదిగో ఈ విధంగా మనం శరణాగతి చేసే ప్రయత్నం చేద్దాం. ఏనాంతకాలే జగదే తదాదినా. అంతకాలం వచ్చినప్పుడు, ప్రళయకాలం వచ్చినప్పుడు ఏ ఆదిమ పురుషుడైతే ఈ జగత్తునంతటినీ కూడా తన లోపలికి తీసేసుకుంటూ ఉన్నాడో ఆయనే మనలందరినీ కూడా కాపాడగలిగేటువంటి పురుషుడు. ఏనాంతకాలే జగతే తదాదినాగ్రస్తం త్వయా హ్యక్షయ శక్తి రూపిణా. ఆయన శక్తి అక్షయమైనటువంటి, దానికి నాశమంటూ లేదు. అపారమైనటువంటి శక్తితో ఈ జగత్తునంతటినీ కూడా తన లోపలికి స్వీకరించేస్తాడు ఆ భగవంతుడు. అటువంటి భగవంతుడే ఎలా ఉంటాడు చూడ్డానికి? కేవలము మర్రి ఆకు మీద పడుకున్న చిన్న బాలుడు వలె ఉంటాడు. అదే అంటూ ఉన్నారు, జ్ఞానైక దృశ్యం పరమార్థతత్వం. ఆ భగవంతుడి యొక్క పరమార్థతత్వాన్ని అవగతం చేసుకోవాలి అంటే అది జ్ఞానముతో మనం చూడవలసిందే. లేకపోతే ఆ తత్వం ఏమిటో మనకు అర్థం కాదు, అవగతం కాదు. అందుకే జ్ఞానైక దృశ్యం పరమార్థతత్వం తం బాలరూపం ప్రణమామనిత్యం. అలా బాలరూపుడై ఉండి
చాలా గొప్పదైనటువంటి ఈ లోకము యొక్క సృష్టి స్థితి లయ కార్యములను చేస్తూ ఉండేటువంటి ఆ బాలరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను మనమందరం కూడా జ్ఞానముతో ఆరాధించే ప్రయత్నం చేయాలి. వారి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆరాధించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం కూడా ఒక సద్గతిని పొందగలుగుతాం. అలా మన జీవితంలో భగవత్ కైంకర్యంతో సద్గతిని పొందే ప్రయత్నంలో ఈ రోజుటి తిదివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా మన జీవితానికి మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఫాల్గుణ మాస కృష్ణపక్ష పంచమి తిథి. ఈ పంచమి తిథి చాలా విశేషమైనటువంటిది. ఈ పంచమి తిథి వంశాభివృద్ధిని కలగజేస్తుంది. ఈ పంచమి తిథి రోజున ఎవరైతే ఎంతో చక్కగా నాగదేవతారాధన చేస్తారో వారందరికీ కూడా చక్కనైనటువంటి వంశాభివృద్ధి కలుగుతుంది. సాక్షాత్తు ఆ మహావిష్ణువు కూడా ఆదిశేషుడిపై పవళించి ఉంటాడు. ఆ శేషశాయి అయినటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ పంచమి తిథి రోజున నాగదేవతారాధనం మనకు చక్కనైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారం. ఈ బుధవారము రోజున బుధగ్రహానికి, అదేవిధంగా బుధగ్రహ అధిదేవుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మనందరికీ కూడా మోక్షాన్ని, మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ఈరోజు విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రానికి అధిదేవుడు గురువు. గురుణా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటారు. చక్కనైనటువంటి ఆరోగ్యము, అదేవిధంగా మంచి బుద్ధి, పుత్ర అర్థ సంపదలన్నింటినీ కూడా ఈ నక్షత్రాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. కనుక ఈ తిథివార నక్షత్ర అధిదేవతారాధనంతో పాటుగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వేదోక్తమైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే. జగతినొక త్రాటిపై నడిపేవయా. సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయ, కోనేటి రాయా చిద్విలాస శ్రీ వెంకటేశ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హేతువు నీవే, నటనమాడించేటి సూత్రధారివి నీవే. ఆత్మ పరమాత్మతో కలిపేవయా. నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయా. కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, కరుణా ప్రపూత
చంద్రహాస శ్రీ శ్రీనివాస ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా మమ్ము చల్లగా చూడవయ్యా ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. శ్రీ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నటువంటి దివ్య దేవాలయంలో ఎన్నో మండపాలు విలసిల్లి ఉన్నాయి. ఆ మండపముల విశేషాలను మనం శ్రీవారి వైభవం అనే ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహద్వారం దాటి అలా భగవత్ సేవకి వెళుచున్నప్పుడు రంగనాయకుల మండపం ఏదైతే ఉందో ఆ రంగనాయకుల మండపాన్ని దర్శించుకొని అలాగే కాస్త ఎడమ పక్కన వెళితే ఒక అద్భుతమైనటువంటి మండపం మనకు కనిపిస్తూ ఉంది. ఆ మండపాన్ని తిరుమలరాయ మండపం అని చెప్తారు. అంటే ఈ మండపానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎటువంటి రాజులు ఈ మండపాన్ని నిర్మించారు, ఎందుకొరకు నిర్మించారు, ఈ మండపంలో భగవంతుడు వేంచేస్తాడా లేదా, మండపాలంతా కూడా ఎందుకోసం కట్టబడుతున్నాయి, ఇదంతా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ తిరుమలరాయ మండపం అనేది ఆ ధ్వజస్తంభ మండపం అంటామే, దానికి 10 అడుగుల దూరంలో ఒక దక్షిణ దిక్కున ఎత్తైనటువంటి రాతి స్తంభాలు ఉంటాయి. ఆ రాతి స్తంభాలతో ఈ మండపం చాలా చక్కగా నిర్మించబడి ఉంటుంది. అలాగే భగవంతుడు ఒక్కొక్క భక్తుని యొక్క కోరికను తీరుస్తూ ఉంటాడు. ఆ భక్తుడు కూడా ఆ భగవంతునికి యథాశక్తి సమర్పిస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా విజయనగర చక్రవర్తి అయినటువంటి సాడువ నరసింహరాయలు శ్రీ స్వామివారికి అన్నా ఊయల తిరునాళ్ళ అనేటువంటి ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తము 1473వ సంవత్సరంలో ఈ మండపంలో ఒక ఎత్తైన వేదికను అక్కడ నిర్మించి అదే ప్రకారం ఆ భగవంతునికి సేవ చేసేవారు. అన్నా అనే పదానికి తమిళంలో హంస అని అర్థం. భగవంతుడికి ఉయ్యాలలు ఊపేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఎందుకంటే అందరూ కూడా ఆ దేవదేవుణ్ణి విశేషంగా తమ బిడ్డగా కూడా భావిస్తారు. రామకృష్ణాది అవతారాల్లో భగవంతుడు దేవదేవుడు ఇక్కడ ఎప్పుడైతే మానవమాత్రుడుగా ఉన్నారో ఆ సమయంలో కౌసల్య ఆ రాముడికి ఆ ఉయ్యలను ఊపింది. ఉయ్యాల పాట కూడా చెప్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణునికి యశోదా తల్లి అలా ఉయ్యాలు ఊపిందట. అంచేత ఇచ్చట అన్నా హంస అని ఒక పేరుని చెప్తున్నారు. ఆ ప్రకారంగా హంసతూలికలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలా వెనుకకు ముందుకు చక్కగా ఉభయనాంచాలతో కలిసి అలా ఊగుచుండగా భక్తుల యొక్క హృదయాలంతా కూడా ఆనందపు ఉయ్యాలలో ఆ ప్రకారంగా తేలి ఆడుతూ ఉంటుంది. కనుక ఈ ఉత్సవాన్ని ఆనాడు మిథున మాసం అంటే జూన్ జూలై నెలలో వచ్చేటువంటి ఆ మాసంలో 5 రోజుల పాటు ఈ అన్నా ఉయ్యల ఉత్సవాన్ని ఆ ప్రకారంగా జరిపించి అందుకొరకు ఈ మండపాన్ని నిర్మించారు. కనుక అళియ రామరాయల సోదరుడు ఆరవీటి వంశ చక్రవర్తి అయినటువంటి తిరుమలరాయులు క్రీస్తు శకం 16వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఈ మండపాన్ని ఇంకాస్త విస్తరింపచేసి అందువల్ల తిరుమలరాయ మండపం అనేటువంటి ఆ మండపానికి పేరు వచ్చినది. అది మాత్రం కాదు, వార్షిక వసంతోత్సవాన్ని కూడా ఆ మండపంలో నిర్వహించేవారట. కాలక్రమేణా అవంతా కూడా మనకు ఈ తిరుమల క్షేత్రంలో అలనాడు
రాజులు ఎటువంటి ఒక సంప్రదాయాన్ని, ఎటువంటి ఉత్సవాలంతటినీ కూడా జరిపించేవారో అదంతా కూడా కాస్త కనుమరుగైపోయింది. ఒకానొక కాలంలో బ్రహ్మోత్సవాలు 10 నెలలో బ్రహ్మోత్సవాలు జరిగినట్టు కూడా మనకు చరిత్ర చెప్తున్నది. ప్రస్తుతం ఈ తిరుమల రాయ మండపంలో భగవంతుడు బ్రహ్మోత్సవ సమయంలో వేంచేస్తాడు. అంటే బ్రహ్మోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం తరువాత సాయంకాలము శ్రీభూ సమేతుడిని మలయప్ప స్వామి చక్కటి బంగారు తిరుచిపై, అదే ప్రకారం అనంత గరుడ విశ్వక్సేనాదులు, ఆ ధ్వజపటము, ఇవి అన్నీ కూడా మాడవీధి ప్రదక్షిణమైన తరువాత లోపలికి వస్తారు. లోపలికి వేంచేపోయిన తర్వాత ఆ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా యక్ష గంధర్వ కిన్నర కింపురుషాలందరినీ కూడా అక్కడ ఆహ్వానించడానికి ఆ ధ్వజపటాన్ని ఎగరవేస్తారు కదా. ఆ ధ్వజారోహణ సందర్భంలో మలయప్ప స్వామి శ్రీభూసమేతుడై ఈ తిరుమల రాయ మండపంలో వేంచేసి ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని కటాక్షిస్తారు. అందువల్ల ఈ తిరుమల రాయ మండపం అనేది ఈ ప్రకారంగా ఆ సమయంలో బ్రహ్మోత్సవ ధ్వజారోహణ సమయంలో ఈ మండపం అనేది అక్కడ భగవంతుడికి సేవ చేస్తుందట. అది మాత్రం కాదు, ప్రతినిత్యం కూడా కొలువు మేళమని ఉంటుంటుంది. ఆ కొలువు మేళం అన్నప్పుడు సంధ్యాకాలంలో ఉదయం సంధ్య, సాయం సంధ్యలు అచ్చట ఉండి తిరుమల రాయ మండపంలోనే ఉండి ఆ కొలువు మేళ మంగళ గీతిక అని చెప్తూ ఉంటారు. 6 నుంచి 6:30 గంటల ప్రాంతంలో ఆ శుభోదయ వేళలో వారందరూ కూడా చక్కగా ఆ కొలువు మేళల్లో మేళం, డోలు ఇదంతా కూడా అలా వాయిస్తూ ఆ మంగళ గీతికను వినిపిస్తాట. అది శుభప్రదమైనటువంటి కాలం అన్నమాట. అలాగే హరి కొలువు అని చెప్తూ ఉంటారు. అదే ప్రకారం సాయంకాలం కూడా సంధ్య కొలువు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తిరుమల రాయ మండపంలోనే ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నది. భక్తులు ఎప్పుడైతే భగవత్ సేవకే వెళ్తారు ఆ సమయంలో ఒక్కసారి ఆ మండపాన్ని విశేషంగా అందరూ దర్శించుకోవాలి. నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాసుని వరప్రదానం గుర్తుగా దాదాపు 20 చక్రవర్తులు అక్కడ భక్తి ప్రపత్తులతో ఆ భగవంతుని సేవిస్తూ ఉంటారు. ఇది తెలుగు ప్రభువుల త్యాగ నిరతిని, ఆ భక్తిని, తెలుగువారి ఇలవేలుపోయినటువంటి ఆ తిరుమలేశుని యొక్క భక్త ప్రియత్వాన్ని కూడా చాటి చెప్పే విధంగా ఉంటుంది. కనుక మనము ఆ తిరుమల రాయ మండపాన్ని, అదే ప్రకారంగా ఆ మండపంలో భగవంతుడు వేంచేసి ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని కటాక్షించేటువంటి ఆ భావనను కూడా మనం మన యొక్క హృదయార విందంలో ఆ ప్రకారంగా భావిస్తూ తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.